మృత్యువుకు దగ్గరగా ఉన్నవారికి తామున్నామంటూ అండగా నిలుస్తుంది స్పర్శ హస్పేసీ కేంద్రం. చివరి గడియల్లో ఉన్నవారు సైతం ధైర్యంగా, సంతోషంగా ఇక్కడ గడుపుతారు. రూపాయి ఆశించకుండా స్వచ్ఛందంగా, నిస్వార్థమైన సేవలకు ప్రతిరూపంగా నిలుస్తోంది. చిన్న కేంద్రంగా ఉన్న స్పర్శ హస్పేసీ తెలంగాణ తొలి సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో నేడు పెద్ద సెంటర్గా మారి చివరి అంకంలో ఉన్న వారికి భరోసానిస్తోంది. క్యాన్సర్ డే సందర్భంగా స్పర్శ హస్పేసీపై స్పెషల్ స్టోరీ చూద్దాం. మరణం అంటే భయం లేకపోవచ్చు, కానీ చనిపోయే ముందు ఎలాంటి దుర్భర పరిస్థితులను అనుభవించాల్సి వస్తుందని మాత్రం అందరిలోనూ ఒకంత భయం. తీవ్రమైన అనారోగ్యంతో మృత్యువుకి చేరువలో ఉన్న వారిని చేరదీసి వైద్య సేవలను అందిస్తుంది స్పర్శ హస్పైసీ. హైదరాబాద్ నానకరామ్గూడలో ఉన్న స్పర్శ హస్పైసీపై టీ న్యూస్ ప్రత్యేక కథనం. మరణమంటే భయం ఉండకపోవచ్చు, కానీ మరణం సమయంలో దుర్భర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆందోళన మాత్రం చావుకు మరింత దగ్గర చేస్తుంది. ఆ అంతిమ గడియల్లో అయిన వాళ్ళు, ఆత్మీయులెవరు పక్కన లేని వారు చాలా మంది ఉంటారు. ఇక వారికి జీవితం లేదు, వారు బతకలేరనే పేషెంట్లకు స్పర్శ హస్పేసీ అండగా నిలుస్తోంది. వారిలో ధైర్యాన్ని నింపుతూ ఉన్నన్ని రోజులు సంతోషంగా జీవించేలా చేస్తుంది. ముఖ్యంగా క్యాన్సర్ బారిన పడ్డవారికి, ఇక చికిత్స అందుబాటులో ఉపయోగం లేదు అనేవారికి మరో 4 రోజులు ఎక్కువ జీవించేలా స్ఫూర్తిని ఇస్తుంది. 2011 సెప్టెంబర్ బంజారా హిల్స్ లో 14 మంది రోగులతో స్పర్శ హస్పేసీ ప్రారంభమైంది. రోటరీ క్లబ్ ఆఫ్ బంజారా హిల్స్ చారిటబుల్ ట్రస్ట్ తో పాటు మరికొంతమంది మానవతామూర్తుల సాయంతో ఇది ప్రారంభమైంది. దేశంలోనే మొదటిసారిగా ₹1 తీసుకోకుండా చివరి దశలో ఉన్న రోగులకు అండగా నిలుస్తున్న ఏకైక కేంద్రం స్పర్శ హస్పేసీ. అందుకే దీని సేవలు అనితర కాలంలోనే విస్తరించాయి. రోగుల సంఖ్య పెరుగుతుండడం, స్పర్శ హస్పేసీ కేంద్రంలో బెడ్లు సరిపడా లేకపోవడం సమస్యగా మారింది. ఈ సమస్య గురించి మంత్రి కేటీఆర్ కు సంస్థ నిర్వాహకులు విన్నవించుకోవడంతో ఆ కేంద్రాన్ని ఆయన స్వయంగా సందర్శించారు. తమకు ప్రభుత్వం నుంచి సాయం అందించాలని కోరడంతో నానక్రామ్గూడలో 1.1 ఎకరాను మంత్రి కేటీఆర్ స్పర్శ హస్పేసీకి కేటాయించారు. 60,000 స్క్వేర్ ఫీట్ లో 82 బెడ్స్ తో మరో సెంటర్ ను ఏర్పాటు చేసి సేవలందిస్తున్నారు. పేషెంట్ని చనిపోతూ చూడడం కష్టమే ఎవరికైనా, కానీ ఆ కష్టాన్ని తగ్గించడమే మా ధ్యేయం. కాబట్టి ఆ చుట్టుపక్కల వాళ్ళతో ఆ పేషెంట్ ఫేస్కి కొంచెం స్మైల్ వచ్చి చనిపోతే కనుక ఫ్యామిలీస్ చాలా సంతోషపడతారు. అంటే వాళ్ళు మమ్మల్ని పొగిడే ఈ ఎమోషన్ తోటి మేము ఇంకా ఎక్కువ చేయాలని అనిపిస్తుంది. ఏ పేషెంట్ అయినా ఇక్కడ చనిపోయినప్పుడు అసలు గట్టిగా ఏడుపులు పెడబొబ్బులు ఉండవు. అందరికీ కౌన్సిలింగ్ అది ఉండి patients are prepared, most of the patients, and families are also very well prepared. సో వాళ్ళకి తెలుసు ఇంకా ఊరికే మనం లైఫ్ ప్రొలాంగ్ చేసి వాళ్ళ సఫరింగ్ పెంచడమే. కానీ ఇక్కడైతే నార్మల్ కోర్స్లో మేమేమి ఎండ్ని మేము స్పీడన్ అప్ చేయము, షార్టన్ చేయము. నేచర్ విల్ టేక్ ఇట్స్ కోర్స్. కానీ ఎటువంటి బాధ లేకుండా వాళ్ళకి ప్రశాంతంగా ముగింపు వచ్చేటట్టు చూసే ధ్యేయం మాది. ఆఖరి ఆశలకు ఆసరాగా నిలిచేది స్పర్శ హస్పేసీ. పాలియేటివ్ కేర్ కి ఇది పెట్టింది పేరు. క్యాన్సర్ బాధితులకు, ఇతర వ్యాధిగ్రస్తులకు ఇక వైద్యపరంగా చేసేదేమీ లేదు అని నిర్ధారించిన తర్వాతే స్పర్శ హస్పేసీ సంరక్షణ మొదలవుతుంది. తుది గడియలు రోగికి సాధ్యమైనంతగా సౌకర్యవంతంగా ఉండేందుకు సేవలందించడమే దీని లక్ష్యం. ఈ సమయంలో రోగికి శారీరకంగా అవసరమైన సపర్యలు, మానసిక స్వాంతన, కౌన్సిలింగ్ వంటివన్నీ అక్కడ అందిస్తారు. మినిస్టర్ కేటీఆర్ గారు వచ్చి మాకు ఇలా ల్యాండ్ అంటే 2-3 సార్లు కలిసిన తర్వాత మా కాన్సెప్ట్ చూసి ఆయన కూడా చాలా ఇంప్రెస్ అయ్యి గవర్నమెంట్ తరఫున ల్యాండ్ని కూడా లీజ్కి ఇవ్వటం జరిగింది. దాని తర్వాత మేము ఆల్మోస్ట్ 18-20 crores ఫండ్స్, డోనర్స్, వేరియస్ డోనర్స్ అమెరికాలో కానీ, ఇండియాలో కానీ, హైదరాబాద్లో కానీ, ఇండస్ట్రియలిస్ట్ కానీ, ఇండివిజువల్స్ కానీ, మా రోటరీ క్లబ్ మెంబర్స్ కానీ అందరూ కలిపి డొనేషన్స్ రేజ్ చేసి ఈ యొక్క ఫెసిలిటీని బిల్డ్ చేయలేదు. 65,000 స్క్వేర్ ఫీట్ ఫెసిలిటీ అండి. ఇది మోస్ట్ మోడర్న్ హాస్పిస్ ఇన్ ఇండియా. అంటే చాలా గ్రీన్, చాలా సెరీన్, అంటే ఒక మంచి వాతావరణంలో, ఒక గ్రీనరీ వాతావరణంలో 85-82 పేషెంట్స్కి ఎప్పుడైనా కేర్ తీసుకున్నట్టుగా ఫెసిలిటీ బిల్డ్ చేశాము. అంతిమ దశలో ఉన్న పిల్లలు, పెద్దలు, వృద్ధులు, ఇలా ఎవరైనా, ఏ వయసు వారికైనా స్పర్శ హస్పేసీలో సేవలందుతాయి. ఫిజికల్ కేర్, సైకలాజికల్ కేర్, సోషల్ కేర్,
స్పిరిచువల్ కేర్ కూడా అందిస్తారు. బాధితుడి జబ్బుతో పాటు మానసిక ఆరోగ్యం కూడా ఎంతో ముఖ్యంగా వారికి నొప్పి నివారణతో పాటుగా మనసులో ఏ బాధ లేకుండా చేయడం కోసం సైకలాజికల్ సమస్యపైన దృష్టి పెడుతున్నారు. సామాన్యంగా పాలియేటివ్ కేర్ అనేది మల్టీ డిసిప్లినరీ టీమ్ ఎఫర్ట్ అంటామండి. అంటే ఇక్కడ ఒక్కళ్ళ ద్వారా జరగదు. ఉత్త డాక్టర్ ఉంటే సరిపోతుంది, లేకపోతే ఒక సైకాలజిస్టో లేకపోతే ఒక సోషల్ వర్కరో ఒక నర్స్ ఉంటే సరిపోతుంది అనేది కాదండి. రకరకాల అవసరాలకి రకరకాల అంటే ఎక్స్పర్టీస్ ఉన్న టీమ్మేట్స్ ఉంటారు ఇక్కడ. వాళ్ళందరం కలిసి కూడా ఒక టీం లాగా ఆ పేషెంట్కి అవసరాలను తీరుస్తూ వాళ్ళ చరమాంకంలో చివరి దశలో వాళ్ళకి ఒక స్వాంతాన్ని అందించడానికి ఇక్కడ ప్రయత్నం జరుగుతుందండి. పేషెంట్స్ యొక్క అవసరాన్ని బట్టి వాళ్ళకి ఉన్నటువంటి స్థితిగతులు, వాళ్ళు ఎటువంటి పరిస్థితి నుంచి వస్తున్నారు అనే దాన్ని బట్టి చాలా ఫ్యాక్టర్స్ని మనం దృష్టిలో ఉంచుకొని కొంతమంది పేషెంట్స్కి ఇక్కడ మన యొక్క ఈ ఫెసిలిటీలో మనం అడ్మిట్ చేయడం జరుగుతుందండి. వీళ్ళకి ఇక్కడ కేవలం అడ్మిషన్స్ కాకుండా అవుట్ పేషెంట్, హోమ్ కేర్ సేవలను కూడా అందిస్తోంది స్పర్శ హాస్పేసి. హోమ్ కేర్ సర్వీస్ కోసం ప్రత్యేకంగా వాహనాలను ఏర్పాటు చేశారు. ఇందులో స్పర్శ నుండి డాక్టర్, నర్స్, ఇతర సిబ్బంది వెళ్లి నేరుగా వైద్య సేవలు అందిస్తారు. క్యాన్సర్ రోగిని పరీక్షించి వారిని ఇంట్లో ఎలా చూసుకోవాలో, ఎలా పెయిన్ రిలీఫ్ కల్పించాలో కుటుంబ సభ్యులకు సూచనలు అందిస్తారు. తుది దశలో అందరి పరిస్థితి ఒకేలా ఉండదు. ఆ సమయంలో ఇద్దరు వ్యక్తుల అవసరాలు ఒకేలా ఉండకపోవచ్చు. రోగి పరిస్థితి ఆధారంగా అక్కడ సేవలు అందిస్తారు. నొప్పి తెలియకుండా ట్రీట్మెంట్ అందిస్తూ చివరి గడియల్లో బాధ లేకుండా చేయడాన్ని పాలియేటివ్ కేర్ అంటారు. నొప్పి, బాధ తెలియకుండా నార్కోటిక్స్ సహా రకరకాల మందులతో ఉపశమన చికిత్స కల్పిస్తారు. సో పాలియేటివ్ కేర్ అంటే తెలుగులో ప్రత్యేకంగా పదం చెప్పాలంటే ఆత్మీయ సంరక్షణ అంటారు. అంటే ఉపశమన చికిత్స అని చెప్పొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్సెప్ట్ని అర్థం చేసుకోవాలి మనం. పాలియేటివ్ కేర్ అనేది నాట్ ఓన్లీ న్యూరో ప్రాబ్లమ్స్ వాళ్ళకి మాత్రమే కాదు, ఎనీ లైఫ్ లిమిటింగ్ డిసీజ్, ఏ డిసీజ్ అయినా అవ్వచ్చు, దాని ద్వారా లైఫ్ లేదు అని ఒక స్టేజ్కి వచ్చినప్పుడు పాలియేటివ్ కేర్ ప్రతి దాంట్లోనూ ఉంటుంది. దాంతోపాటు క్యాన్సర్ వాళ్ళకి ఎక్కువగా అవసరం పడుతుంది. ట్రీట్మెంట్ నుంచి వచ్చే బాధలు, ట్రీట్మెంట్ తర్వాత ఉండే బాధల్ని తగ్గించడానికి ఎక్కువగా ఉపయోగపడుతుంది. స్పర్శ హాస్పైసీలో పాలియేటివ్ కేర్తో పాటుగా రోగులతో సిబ్బంది ఇంటరాక్ట్ అవుతారు. వారి యొక్క సంతోషాలను, బాధలను పంచుకుంటారు. కేవలం నొప్పి నివారణకు వైద్యం అందించడమే కాదు, వారి మనసుకున్న బాధలను కూడా తొలగించడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ సిబ్బంది. స్పర్శ హాస్పేసీలో అడ్మిట్ అయ్యే వారికి అన్ని తామై సేవలు అందిస్తారు సిబ్బంది. కొంతమంది కుటుంబ సభ్యులు దూరంగా ఉన్నవారు ఉన్నారు. దాంతో పాటుగా నొప్పులు, బాధతో అడ్మిట్ అయ్యేవారు ఉన్నారు. రోగి కూడా అన్ని మర్చిపోయి వారితో బాధలు పంచుకుంటారు. ఫస్ట్ వాళ్ళు డయాగ్నోసిస్ అది చూసి ఆ పరంగా మెడిసిన్స్ అవన్నీ మేము ఇచ్చుకుంటామండి. ట్రీట్మెంట్ పరంగా అయితే వాళ్ళది ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మెయిన్ ప్రాబ్లమ్స్ అడ్రస్ చేస్తాం. పెయిన్ కానివ్వండి, ఆయాసం కానివ్వండి, వామిటింగ్స్ కానివ్వండి, అట్లాంటి అవన్నీ అడ్రస్ చేస్తాం. వాళ్ళని కంఫర్టబుల్గా ఉండేటట్టుగా మేము ప్లాన్ చేసుకుంటాము. ఫస్ట్ వాళ్ళు కంఫర్ట్ అయిన తర్వాత నెమ్మదిగా అప్పుడు వాళ్ళ గురించి వాళ్ళు చెప్పడానికి మొదలు పెడతారు. మ్యాక్సిమం పెయిన్స్తో వస్తారు ఫస్ట్ టైం. సో వాళ్ళ హిస్టరీ అంతా ఆల్రెడీ వాళ్ళు బయట అంతా ట్రీట్మెంట్ తీసుకుని ఉంటారు. ఇంకా క్యాన్సర్ ఇంకా ఫైనల్ స్టేజ్కి వచ్చింది, ఇంకా మనం ఏ మెడిసిన్స్ ఇచ్చినా ఉపయోగం లేదు, ఇంకా ఎటువంటి ట్రీట్మెంట్ ఆప్షన్ లేదు అన్నప్పుడు మాత్రమే మా దగ్గరకు వస్తారు. అది కూడా వాళ్ళ అవస్థలతోనే వస్తారు. సో ముందు మేము ఆ అవస్థల్ని అడ్రస్ చేస్తాము. ఏ పరంగా కొంతమందికి పెయిన్స్ అంటారు, కొంతమందికి కంటిన్యూస్గా వామిటింగ్స్ అంటారు. సో ఆ పర్టికులర్ కార్సినోమాని బట్టి వాళ్ళకి ఆ సిమ్టమ్స్ ఉంటాయి అన్నమాట. స్పర్శ హాస్పేసీలో రోగుల కోసం ఆడతారు, పాటలు పాడతారు. కొంతమంది రోగులు తమ సృజనాత్మకతను బయట పెడతారు. ముద్దులన్న బాబు నిదురుతున్నాడు, సర్దు చేశాడంటే ఉల్కులకి పడతాడు, జుజు జుజుజు జుజు జుజుజు. ముద్దులన్న బాబు నిదురుతున్నాడు, సర్దు చేశాడంటే ఉల్కులకి పడతాడు, జుజు జుజుజు జుజు జుజుజు. ముద్దులన్న బాబు నిదురుతున్నాడు, సర్దు చేశాడంటే ఉల్కులకి పడతాడు, జుజు జుజుజు జుజు జుజుజు. గోపాలకృష్ణయ్య రే పల్లెకు వెలుగు, మా చిన్ని కన్నయ్య లోకానికే వెలుగు, జుజు జుజుజు జుజు జుజుజు. ఇది అడ్వాన్స్డ్ స్టేజ్ కనుక ఇది చెప్పలేము. అది సర్జరీ చేయమంటే చేస్తాం అని మా చేత అండర్టేకింగ్ తీసుకుని సర్జరీ చేశారు. మా స్పైస్లో అంతా బాగుందండి. పాలియేటివ్ కేర్ అంటే ఇలా టెర్మినల్ ఇల్నెస్ ఉండి ఇంకా క్యూర్ కానటువంటి క్యాన్సర్స్ ఉన్నప్పుడు వీళ్ళు చాలా కేర్ తీసుకుని వాళ్ళే మెడిసిన్స్, వాళ్ళే మొత్తం
తీసుకుంటారు. అన్నీ వాళ్ళే చూసుకుంటారు. ఓవరాల్గా మెడిసిన్స్ ఇస్తూ, పాలియేటివ్ కేర్, పెయిన్ రాకుండా పెయిన్ మేనేజ్మెంట్ చేస్తూ అన్నీ వాళ్ళే టోటల్ కేర్ అంతా తీసుకుంటారు. అటెండెంట్ కూడా ఫ్రీ ఫుడ్ ఫెసిలిటీ, పేషెంట్కి ఏమో కావాల్సినటువంటి న్యూట్రిషియస్ ఫుడ్ మొత్తం అంతా వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు. చాలా బాగా చూసుకుంటారు. అంటే పేషెంట్స్కి ఏం ప్రాబ్లం లేకుండా చూసుకుంటారు. యాజ్ వెల్ యాజ్ మన అటెండర్స్కి ఏం ప్రాబ్లం లేకుండా వాళ్ళకి ఏమేమి కావాలో అవన్నీ చూసుకోవడము, మెంటల్ సపోర్ట్ కానివ్వండి, సైకలాజికల్ సపోర్ట్ కానివ్వండి, చాలా కేర్ టేకింగ్ చాలా మంచిగా ఉంటుంది ఇక్కడ. స్పర్శ హాస్పేసీ సేవలు కోరుకునేవారు నేరుగా హైదరాబాద్ నానక్రామ్గూడలో ఉన్న సెంటర్ని సందర్శించవచ్చు. హోమ్ కేర్ సర్వీస్ కావాలనుకున్నా సంప్రదించవచ్చని చెప్తున్నారు. ఎండ్ ఆఫ్ లైఫ్ అంటే లాస్ట్ స్టేజెస్, క్యాన్సర్ అండి, ఇట్లాంటి టెర్మినల్ ఇల్నెసెస్ తోటి, జబ్బులతోటి కష్టపడుతున్న వాళ్ళు, అలాంటి పేషెంట్స్ని మా దగ్గరికి తీసుకొస్తే మేము ఇక్కడ వాళ్ళని పూర్తిగా చూసుకోగలుగుతాం. ఇక్కడ మేము క్యూరేటివ్ ట్రీట్మెంట్ ఏం కాదు. ఇక్కడ మేము పేషెంట్కి ఇబ్బంది కాకుండా వాళ్ళ లాస్ట్ స్టేజెస్లో ఎంత కంఫర్ట్, ఎంత డిగ్నిటీ తోటి వాళ్ళు ప్రపంచాన్ని దాటి వెళ్ళగలుగుతారనేసి ఒక సపోర్ట్ సర్వీసెస్ మేము ఇక్కడ ప్రొవైడ్ చేస్తాం. మీరు పేషెంట్ ఇక్కడ తీసుకురావచ్చు, మా దగ్గర ఇక్కడ ఉండి ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు, సపోర్ట్ చేయించుకోవచ్చు. లేదా అని అంటే మేము ఇంటికి వచ్చి మా హోమ్ కేర్ సర్వీసెస్, మా వ్యాన్స్ ఉన్నాయి, మా వ్యాన్స్ ద్వారా వచ్చి మీకు హోమ్ కేర్ సర్వీస్ చేస్తాం. అలా కూడా కాదు, మీరు ఓపీ బేసిస్ మీద వచ్చి మీ పేషెంట్కి ఇక్కడ ఏదైనా మీరు వూండ్ డ్రెస్సింగ్ అనండి, ఇంకా అట్లా ఏదైనా కావాలని అనుకుంటే ఆ సర్వీసెస్ కూడా మేము ఇక్కడ ప్రొవైడ్ చేస్తాం. ఆఖరి దశలో ఉన్న ఎంతోమంది అభాగ్యులను చేరదీసి నిస్వార్థమైన ప్రేమతో సేవలను అందిస్తుంది స్పర్శ హాస్పైసీ. ప్రభుత్వం, దాతలు అందించే సహాయ సహకారాలతో తమ సేవలను మరింత విస్తరింపజేస్తామని స్పర్శ హాస్పైసీ సభ్యులు అంటున్నారు. వీడియో జర్నలిస్ట్ మధుతో వంశీకృష్ణ, టీ న్యూస్, హైదరాబాద్.